చిలక జ్యోతిష్యం చెప్పించుకోవాలా ఇప్పుడు నువ్వు? అంటే నా జీవితంలో ఒక్కసారన్నా చిలక జ్యోతిష్యం చెప్పించుకోవాలని ఆశ. అయితే నాకు అన్నీ తెలుసు, కొండని కూడా పిండి చేయగలుగుతా అనుకుంటావు కానీ నీ వల్ల పొట్లకాయ కూడా తెగదు. పడను, పడతాను. అవును అవునక్క, రోబో అయినా నువ్వు బాగా అర్థం చేసినావు. జుమ్మ జాలే జుమ్మ జాలే చిన్నప్పుడు ఫోన్స్ ఎక్కువ జుమ్మ జాలే జుమ్మ జాలే జుమ్మ అని వస్తుంది. రావట్లేదు. ఇట్లా గాజులు వచ్చి సగం పెళ్ళి అయిపోయినట్టేనట. ఒరే ఇప్పుడే కదా నీకు చెప్పింది. ఆయన తీస్తున్నాడు, వేయట్లేదు. వేసింది నువ్వే. ఫ్యాన్ చూపెట్టరా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఇప్పుడు ఏంటంటే మేము అహోబిలం తిరునాళ్ళకి వెళ్తున్నామండి. అంజలి నేను నా లైఫ్లో నేను చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నా అహోబిలం తిరునాళ్ళకి. నేనైతే నా జీవితంలో ఫస్ట్ టైం వెళ్తున్నా. వెళ్ళి కాస్త నడవచ్చుగా. నేను నడవను. నేను బస్ స్టాప్ లో కూడా తప్పిపోయే బ్యాచ్. నేను నన్ను గట్టిగా పట్టుకోవాలి. అది చూడవే బెలూన్స్. ఇవేంటివి తెలీదురా. అచ్చం నాలానే ఉంది కదా ఇది. తిను. ఇప్పుడు అందులో ఎవరు పెడతారు? చూసా ఫుల్ మూన్. చిలక జ్యోతిష్యం చెప్పించుకోవాలా ఇప్పుడు నువ్వు? అంటే నా జీవితంలో ఒక్కసారన్నా చిలక జ్యోతిష్యం చెప్పించుకోవాలని ఆశ. ఎందుకంటే ఆ చిలక బయటికి వచ్చింది, అక్కడ ఉన్న అన్ని ఇట్లా ఒకటి తీసి చెప్పిద్ది కదా, అందుకని ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. చెప్పు. సరే నీ దరిద్రాన్ని సెలెక్ట్ చేసుకో. ఎవరు కావాలన్నా దండి మంది ఉన్నారు. ఓ చూద్దాం రాగు. అసలుకే నేను ఫస్ట్ టైం చేయించుకుంటున్నా. మళ్ళీ అలాకొస్తా అని చిలకని తీసుకొస్తా అని. మాధురి చెల్లెమ్మ జాతకం అంటే కరెక్ట్ గది. అనుమానాలు, సందేహాలు, డౌట్లు ఏం పెట్టబోకు. దుమ్ము లేయాలా. చెల్లెమ్మ జాతకం ఎలాగుందో ఎలాగుండబోతుందో కరెక్ట్ గది. దేనా కరెక్టేనా చెప్పచ్చు కదా, డౌట్ ఏం లేదు కదా. శివపార్వతులు వచ్చారు, రెండో చుడు సరస్వతిదేవి వచ్చేసింది. అయితే మాధురు అంటే కూడా చూస్తానికి మాత్రం ఏమీ తెలియనట్టు అమాయకంగా కనిపిస్తావు, కానీ లోపల మాత్రం మేధావితరం కలిగిందని అన్నాను. కొంపలు ముంచుతావు. కానీ ఎన్ని తెలివితేటలు, ఎన్ని సామర్థ్యాలున్నా నీ తెలివితేటలు, నీ ఐడియాలు నీకు ఉపయోగపడేది చాలా తక్కువ. అయితే నాకు అన్నీ తెలుసు, కొండని కూడా పిండి చేయగలుగుతా అనుకుంటావు కానీ నీ వల్ల పొట్లకాయ కూడా తెగదు. అయితే వాస్తవం చెప్పాలంటే ఇలాంటి చిలక జాతకాలు, పంచాంగాలు పెద్దగా నమ్మేదని కూడా కాదు. కానీ ఏం చెప్తారా, చిలక ఏం తీస్తుందని చెప్పి సరదాగా అడగడమే. అయితే అడిగితే అడిగావు కానీ ఎప్పుడు కూడా ఎడమ చేయి చూపించి అడగమాకున్నాను. చేయి చూపించకూడదు అంటారు, ఇది కలిసి రాదు. రెండవది, నీకు ఇష్టమైనా సరే ప్యూర్ బ్లాక్ మాత్రం కలిసి రావు. సండే ఒక పూట వాడబోదు, అర్థమైందా? రెండవది, నువ్వు వాడిన బట్టలు ఏవైనా సరే నీ చేతుల గుండా ఇతరులకి ఎవరికి దానంగా ఇవ్వబాకు. కావాలంటే అమ్మా నాన్న చేతుల గుండా ఇప్పి మంచిదే, నీ చేతుల గుండా ఇవ్వబాకు. కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అయితే మాధురి అంటే కూడా అసలు అమ్మా నాన్నకి నువ్వు మగబిడ్డగా పుట్టాల్సిన జాతకం ఇది. అయితే ఆడబిడ్డగా పుట్టింటి కంటే కూడా అత్తగారింటికి అదృష్టమంతురాలుగా జీవిస్తావు. అయితే మ్యారేజ్ కంటే ముందే కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిపోయే విలువైన ఒక బ్రతుకు తెరువు రీత్యా సెటిల్ అయ్యే భాగ్యం ఉంటుంది, అర్థమైందా? రెండవది, మ్యాన్ రికోలో కూడా మ్యారేజ్ అవ్వడం కష్టమే. మ్యాన్ రికో అంటే తెలుసు కదా తల్లి, రిలేటివ్స్లో అవ్వడం కూడా కష్టమే. బయట స్థానంలో అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే చెప్పానని కోప్పడబాకు. కట్టుకున్న భర్తని కానీ అత్త మామల్ని కానీ 7 చెరువులు నీళ్ళు తాపిస్తాయి, అర్థమైందా?
ముక్కు మీదనే కోపము, చిరు పెద మీదనే నవ్వు కలిగిందనేవి తెలియదు నువ్వు. నవ్వు వచ్చిన ఆపుకోలేవు, కోపం వచ్చిన ఆపుకోలేవు. దున్నపోతు కోపమే ఒక లెక్క చేసేదనేవి కాదు. కానీ అమ్మగారి కాడ ఎంత తిన్నా నాన్నగారి పార్టీ నేను, అర్థమైందా? కానీ దెయ్యాల, గండాలు, భూతాల, కర్మల, గాచరాలు అలాంటివి ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా నీ వల్ల వాటికి ప్రమాదమే తప్ప వాటి వల్ల నీకేం కాదు. మాలాంటి వాళ్ళు ఉన్నాయని చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. మానవుల సహాయం ఉన్నా లేకపోయినా ఆ దేవుని సహాయం ఎప్పుడు నీకు తోడుంటుంది, దాంట్లో ఏ ఇబ్బంది కూడా లేదు. అయితే కంటితో చూసిందల్లా కావాలని కోరుకున్నావంటే సాధించేదాకా ఊరుకు. మొండి గుండికై మనోధైర్యం ఎక్కువ. కానీ పొంగి పారైంది రోజుగా వచ్చారు. మీరు వ్యాపార విషయంలో ముందుకొస్తారు. మీరు జీవితంలో ముందడుగు వేస్తారు. మీ ఆయుష్ స్కానింగ్ పద్ధతిలో చూడగా మీరు 90 సంవత్సరములు ఈ భూమిపై జీవించగలరు. ఇది నిశ్చయం. మీ ఒంటి ఆరోగ్యం స్కానింగ్ పద్ధతిలో చూడగా మీ ఆరోగ్యం సమమైన రీతిలో ఉన్నది. మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు ఆహార విషయంలో శ్రద్ధ వహించాలి. నిజంగా డైట్ చేయాలి. పుష్టికరమైన పదార్థాలు తీసుకోవాలి. మీ ఆలోచన ప్రకారం మీ స్వబుద్ధితో సంపాదించి పనులకు సహాయం చేస్తారు. నిజంగా మీరు సహాయం చేసిన వాళ్ళు మీ కష్టానికో సుఖానికో సహాయపడరు. దీని గురించి మీరు బాధపడకండి. పడను, మీరు మీ కుటుంబం గురించి రాత్రింపగలు కష్టపడుతున్నారు. పడతాను. అయిన వాళ్ళ కోసం మీరు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. అవును, మీ ధనాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని పరాయి వాళ్ళకి త్యాగం చేస్తున్నారు. అవునక్క. ఇదంతా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు మీ బంధువులు, స్నేహితులు. రోబో అయినా నువ్వు బాగా అర్థం చేసినావు. మీరు చేయబోయే కార్యం ఎవరి దగ్గర చెప్పండి. చెప్పనక్క మీరు ఎవరితోనూ పార్ట్నర్గా చేరకుండా అస్సలు. మీరు స్వయముగా చేస్తే సరే మీరు ఎదురు చూసిన దానికన్నా ఎక్కువ డబ్బు లభిస్తుంది. సరే అక్క. మీరు 85 సంవత్సరాలకు పైగా జీవించగలరు. ఓ అబ్బా, ఇది 90 బతావిన్నారే. నాకు బాధ అవుతుంది. నాకు 85 చెప్పింది ఏంద్రా ఇది. నువ్వు బాగా పాపాలు చేసినట్టున్నావు అందుకనే. ఏం మాట్లాడుతున్నావు? రోజు ఏం చెప్పిందో ఇన్నా అంటే ఇలాంటి దుస్తులను దూరంగా పెట్టని చెప్పింది ఫస్ట్. నిజంగానా? మీరు చాలా కష్టపడుతున్నారు, ఇప్పుడు డబ్బులు దాచిపెట్టుకుంటే వృద్ధులైన తర్వాత కూడా సెక్సీగా ఉంటారని చెప్పింది. సరే థ్యాంక్స్ అన్న. సరే బా నీ నెంబర్ చెప్పు, నీకు ఫోన్ చేస్తా. ఏం పాట వస్తుంది? పాట వస్తుంది. నెంబర్ చెప్పు ఫస్ట్. అయ్యో జిమ్ము రాలేస్తుంది. ఒక్క నిమిషం, నేను కలర్స్ చూసుకుంటున్నా. దొరికాయి పొట్టి? దొరికాయి. బాగున్నాయా ఇవి? నార్మల్గా ఉన్నాయిరా, కొంచెం మంచి డిజైన్ తీసుకో. ప్లేన్ బాగుంటాయి. ఈ మెరూన్ చూడు, బళ్ళు ఉన్నాయిరా. నైస్. చూడు నా చేతికి బాగుంటాయేమో చెప్పు చూసి. రావట్లేదు. ఏం పట్టుకో. ఓ ఇట్లా గాజులు వచ్చి సగం పెళ్ళి అయిపోయినట్టేనట. ఏహే ఓవర్ యాక్షన్ నువ్వు. హ్యాండ్ బ్యాగ్స్ అందుకోసం గాజులతో గాజులు వేయించుకోరు ఎవరు. ఏం కాదు, 200 ఫోన్ పే కొట్టినా కానీ ముందే. ఈయన కాదచ్చు మేబీ. లేదు మొత్తం వాళ్ళదేనంట ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఇచ్చుడు రహీమున్ అయిపోయింది. 200 పే చేశారు. ఏమైంది? కలర్ బాగుంది, ఎక్సలెంట్ ఉంది. అవసరం లేదులే, ప్యాక్ చేయండి. ఒరే ఇప్పుడే కదా నీకు చెప్పింది. ఆయన తీస్తున్నాడు, వేయట్లేదు. వేసింది నువ్వే. ఇది ఒకటి ఇవ్వండి. 40యా? 30 కదా? జరగవే. ఫ్యాన్ చూపెట్టరా. ఎంత ఇది?
70 రూపాయలు. ఇది